భాగ్యనగరంలో వర్షం దంచుకొడుతుంది. నాన్ స్టాప్గా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మూసీ నది విగ్రహరూపం దాల్చింది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయతీ సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూసీ వరద ప్రవాహం హైదరాబాద్ సిటీలోని చాదర్ఘాట్, మొసరాంబాగ్, ఎంజీబీఎస్, పురాణాపూల్ ఏరియాలను ముంచెత్తింది. పురాణాపూల్లో శివుని ఆలయం నీటి మునిగింది. ఆ సమయంలో పూజారి కుటుంబం శివాలయంలోనే ఉండిపోయింది. సాయం కోసం ఆలయం పైకెక్కి పూజారి కుటుంబం ఆర్తనాదాలు చేశారు. పురాణాపూల్ శివుడి దేవాలయం పైభాగం వరకు వరద నీరు వచ్చింది. పురాణాపూల్ శ్మశాన ఘాట్ నీట మునిగింది. శ్మశాన ఘాట్లో ఉన్న వెహికల్స్ మొత్తం నీటి మునిగిపోయాయి. 3 రోజులుగా కంటిన్యూగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులలో నీటి మట్టం పెరగడంతో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లాలో కూడా మిథిలానగర్ కాలనీ నీటి మునిగింది. కాలనీవాసులు బయట అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అంబేద్కర్ బస్తీ, మూసనగర్, శంకర్ బస్తీలు మూసి వరద ప్రవాహం కారణంగా జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. మూసీకి భారీగా వరద వస్తుండటంతో రాజేంద్ర నగర్, చాదర్ఘట్, అంబర్పేట, రామంతపూర్ పరిసర ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. నిత్యం వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఎంజీబీఎస్ బస్టాండ్ పూర్తిగా నీటి మునిగింది. బస్టాండ్ లోపల నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో బస్టాండ్లో ఉన్న ప్రయాణికులను అధికారులు ఖాళీ చేయించారు. వరద తీవ్రత ఊహించని రీతిలో ఒక్కసారిగా పెరిగిపోయింది. ముందస్తు హెచ్చరిక లేకుండా గండిపేట గేట్లు ఎత్తడంతో పరిస్థితి అల్లకొల్లలుగా మారింది. సహాయక సిబ్బంది రంగులకి దిగి బస్టాండ్ నుంచి ప్రయాణికులను తాళ సాయంతో బయటకు తీసుకొచ్చారు. మున్సిపల్, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు రంగులకి దిగి సహాయ చర్యలను ముమ్మరం చేశాయి. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో తొలిసారి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మునిగిపోయిందన్నారు. మూసీ ప్రాజెక్టు వద్దన్నందుకే రేవంత్ ఈ కుట్ర చేశారని ఆరోపించారు. పేదల ఇళ్లను ముంచాలని చూశారని, కావాలని ఒకేసారి 15 గేట్లు ఎత్తారన్నారు. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా, అలర్ట్ చేసినా చెరువుల్లో నీటిని కావాలని ఖాళీ చేయలేదన్నారు. 15 గేట్లు ఎత్తి నగరంలోని అనేక ప్రాంతాలు మునగడానికి కారణమయ్యారని విమర్శించారు కేటీఆర్. ఇంత కిరాతకుడు అంటే ఇవాళ ఏం చేసిండు ఎరికేనా? ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే 1908లో, ఈరోజు కాదు, 1908 అంటే 117 ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీలో. అప్పుడు నిజాం ఉండే. నిజాం ఏం చేసిండు, మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద 2 చెరువులు కట్టిండు పెద్దవి. గండిపేట అంటాం చూడు మనం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఆ 2 చెరువులు కట్టిండు. కట్టి ఎందుకు కట్టిండు? అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు. వాటిని పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని, నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్లగా ఇడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునగదు. అంటే ఏం చేయాలి? వాతావరణ శాఖ కూడా చెప్తాడు, వచ్చే వారం పెద్ద వర్షం, రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగం అన్న ఖాళీ చేయాలి. దబ్బన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా, కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం. ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినానుగా కిందికి నీళ్ళు ఇడిచిపెడతాం. ఎవడైనా చేసేది కదే. అది అయినా ప్రభుత్వాలు కూడా అధికారులు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే, నిన్న కావాలని తెలుసు ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 150,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్కి ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి? ఇదివరకు మనం పోలేదా? ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికెళ్ళి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. సంగారెడ్డి జిల్లాలో వర్షం దంచుకొడుతుంది. కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామ శివారులో భారీ వరద ఉధృతికి రహదారి కొట్టుకుపోయింది. సదాశివపేట, టీకులపల్లి, అనంతసాగర్, మేమిన్పేట వైపు రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్థానిక నాయకులతోటి కలిసి రహదారిని పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన కొట్టుకుపోయిన రోడ్డు మరమ్మతులు చేయాలని తెలిపారు. అదేవిధంగా సైదాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కోరారు.
భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా అతలాకుతలమైంది. కుండపోత వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. రహదారులన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కొన్ని వేల ఎకరాల్లో పంట నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, కంది, పసుపు వివిధ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పి గన్నవరం మండలం చాకిలిపాలెం వద్ద ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కానాయకాలంక కాజ్వే నీటి మునిగింది. ఇక ఈ సీజన్లో 3వసారి వరద ముంచెత్తడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు లంక ప్రజలు. పడవలపై లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని తెలిపింది హైకోర్టు. కోర్టుల జోక్యం ఉండకూడదనుకుంటే 10 రోజులు ఎన్నికలు వాయిదా వేసుకోవాలని సూచించింది. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది హైకోర్టు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 29 నుంచి అనర్హత పిటిషన్లపైన విచారణ ప్రారంభం కానుంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను విచారించనున్నారు. 12 గంటలకు కాళీ యాదయ్య, 1 గంటకు మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ విచారణకు హాజరు కానున్నారు. ఇక అక్టోబర్ 1న మరోసారి విచారణ కొనసాగనుంది. పార్టీ ఫిర్యాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాళీ యాదయ్య, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒక్కో ఎమ్మెల్యే స్పీకర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు గడువు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ను కోరినట్టుగా తెలుస్తోంది. నల్గొండ రంగారెడ్డి జిల్లా మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురు దెబ్బ తగిలింది. 2 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోరుతో బీఆర్ఎస్ 2 స్థానాలు గెలుచుకుంది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యులు బలపరిచిన ప్రవీణ్ రెడ్డి ఓటమి చెందారు. వేముల వీరేశం సపోర్ట్ చేసిన జయశ్రీ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు లక్ష్మీ నరసింహారెడ్డి, భాస్కర్ గౌడ్ గెలుపొందారు. గ్రూప్ 1 పరీక్షలకు 3 లక్షల మందికి పైగా పోటీ పడగా 562 మంది ఎంపికయ్యారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపికైన ఉద్యోగులెవరూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ఒకవేళ తల్లిదండ్రులను పట్టించుకునే పక్షంలో వారి వేతనంలో 10% తల్లిదండ్రులకు అందేలా చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను డబ్బులు తీసుకుని గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నానని కొందరు దుష్ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక కోచింగ్ సెంటర్ల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. 10 ఏళ్లు తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ నేతలు విశ్వాసఘాతకుల్లాగా మిగిలిపోయారని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తెలంగాణలో పుట్టడం మా అదృష్టం. ఇక్కడ మాకు కావాల్సిన సకల సదుపాయాలు విద్య నుంచి మొదలు పెడితే, వైద్యం నుంచి మొదలు పెడితే, ఆత్మగౌరవంతో మొదలు పెడితే అన్ని రకాలైనటువంటి వనరులు మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక్కడ పుట్టడం మా అదృష్టం అనేటువంటి ఆలోచన స్థాయికి ఎదిగేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతుందని మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఈరోజు కొత్త జీవితాన్ని
ఈ నియామక పత్రాలతో మీరు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ సమాజం, ఈ రాష్ట్ర అభివృద్ధికి రాబోయే 30-35 సంవత్సరాలు మీరు సేవ చేయడానికి కలిగేటువంటి అదృష్టం, భాగ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిపినటువంటి పోటీ పరీక్షలతో మీరు అందుకోబోతా ఉన్నారు. ఆనాడు వాళ్ళు నిర్వహించిన పరీక్షలు, ప్రశ్న పత్రాలు మీకు తెలుసు. జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాకి ఎట్లా మినరు, దానికి కారణం ఎవరో మీకు తెలుసు. నేను లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. చైతన్యం కలిగిన యువకులు మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు, ఇది తెలంగాణ పునర్నిర్మాణం. ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన మిమ్మల్ని ఎంపిక చేసేవాడు ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఆలోచన ఎట్లుంటుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆలోచన ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పరీక్షలు నిర్వహించడం కొంతమందికి నచ్చలేదు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యున్నతే తప్ప ఇతరుల బాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు. అన్ని ప్రయత్నాలు చేశారు. కడుపు నిండా విషం పెట్టుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర చేసింది. ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నేను నా మంత్రివర్గ సహచరులు చేపట్టినాం. కొంతమంది 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. నేను అడుగుతున్నా, ఇక్కడున్న 562 మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? మీకోసం కొట్లాడిన డిసెంబర్ 3, 2023 నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంత ఆందోళనగా లేను. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని, ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల వివరాలను ప్రజలకు వివరించేలా రూపొందించిన బాకీ కార్డులను తెలంగాణ భవన్ వేదికగా విడుదల చేశారు. అభయహస్తం అన్నారు. బాండి పేపర్లు పంచారని, ఇది అభయహస్తం కాదు, అచేతన హస్తమని ప్రజలకు అర్థమైందన్నారు. ఇచ్చిన హామీలని 100 రోజుల్లోనే అమలు చేస్తాం, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు. స్వయంగా రాహుల్, ప్రియాంక గాంధీలతో హామీలు గుప్పించారని, చివరకు అమలు చేయడం చేతకాక చేతులు ఎత్తేశారన్నారు. గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు. కానీ ఈ గ్యారంటీ కార్డు ఇలా గ్యాసిప్ కార్డు అయిపోయింది. అంతా మోసం, అంతా దగా కార్డుగా తెలిపోయింది. ఆ రోజు అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్లోనే మేము తీర్మానం చేస్తాము, మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తాము, 100 రోజుల్లో అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి చెప్తే నమ్మతారో నమ్మరో అని గాంధీల మాటగా ప్రచారం చేశారు. ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు, ఎన్నికలు అయినాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది. ఈరోజు ఇవాళ ఇప్పుడు అన్ని కటింగ్లే, ఏది చూసినా కటింగ్లే పెడుతుండు. ఎట్లా ఉందంటే చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదినా, కటింగ్ మినిస్టర్, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కాలం దగ్గర పడ్డది. ప్రజలు నిలదీసి తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత. మేమేం గొంతమ్మ కోరికలో కొత్త కోరికలు అడుగుతలేం. ఆనాడు బాండ్ పేపర్ మీద ఒకవైపు బట్టి విక్రమార్క, ఒకవైపు రేవంత్ రెడ్డి, మీరిద్దరే సంతకాలు పెట్టి ఇది మా గ్యారంటీ అని కార్డులు పంచారు. గాంధీలు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు. మీరు సంతకాలు పెట్టిన బాండ్ పేపర్ మీద చేసిన దాన్ని 100 రోజుల్లో అమలు చేస్తామన్న దాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. గ్యారంటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల ఇప్పటికీ ఆలస్యమైందన్నారు. జియో ప్రకారం ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని రామచంద్రరావు తెలిపారు. జియో 42% బీసీ రిజర్వేషన్లని ఈరోజు ప్రకటించడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీగా పదే చెప్తా ఉన్నాం, మీరు ప్రకటించింది మద్దతు పలుకుతామని. ఈ మాట ముందు చేస్తే బాగుంటుంది. ఇప్పటికే ఆలస్యమైంది, సంతోషం, ప్రభుత్వం చేసింది. భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ యొక్క జియో ప్రకారం ఎన్నికలు పెట్టాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ మద్దతు పక్క కూడా దీనికి ఉంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో
ఇప్పటికే తయారై ఉన్నాం. తప్పకుండా మంచి గెలుపు భారతీయ జనతా పార్టీ ఉందని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లని ఈరోజు ప్రకటించడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీగా పదే చెప్తా ఉన్నాం, మీరు ప్రకటించింది మేము మద్దతు పరుస్తా ఉన్నాం. ఈ మాట ముందు చేస్తే బాగుంటుంది. ఇప్పటికే ఆలస్యమైంది, సంతోషం. ప్రభుత్వం చేసింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తోటి సిరిసిల్ల కలెక్టర్కి ఏర్పడిన వివాదం వేటి వరకు దారితీసింది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీ అయ్యారు. కలెక్టర్ బదిలీ సందర్భంగా సిరిసిల్లలోని విద్యానగర్లో హనుమాన్ టెంపుల్ వద్ద టపాసులు పేల్చి 11 కొబ్బరికాయలు కొట్టారు పట్టణవాసులు. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. అధికారుల తీరుపైన వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. తమను అఘోరపరుస్తున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి వైసీపీ సభ్యుల వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీలు పొడియంను చుట్టుముట్టారు. అసెంబ్లీ దగ్గర నల్ల కండువలతోటి వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. రాజ్యాంగబద్ధంగా సభల్లో ఆ గౌరవాన్ని చేస్తూ ప్రభుత్వాన్ని నడపాలనేది రాజ్యాంగం నిర్దేశం. దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని తొంగలోకి తొక్కి చట్టాన్ని చేతిలో తీసుకుంటూ ఏవైతే రాజ్యాంగాన్ని పరిరక్షించే చట్టసభలు ఉన్నాయో, శాసనసభ కానీ శాసన మండలి కానీ, వాటిని తాలూకు ఉద్దేశాన్ని తొంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న నేపథ్యం. సభాపతులను గౌరవించాలి, సభ్యుల్ని గౌరవించాలి, సమసమానత్వం ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే తలచారో, ఏదైతే అన్నారో అది జరగాలని అని కోరుకున్న వ్యక్తులు మేము. ఆ చైర్లో కూర్చున్న వారికి కులాలు ఆపాదించకూడదు. కానీ ఉద్దేశాన్ని ఆ రకంగా చూపెడుతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఆ అంశాన్ని మేము దాన్ని ఫ్లాగ్ చేయవలసి వస్తుంది. ఆ సమస్యకి పరిష్కారానికి మరి ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాన్ని చేయాలనేది నా తాలూకా డిమాండ్. రాజ్యాంగ సభ్యుల ప్రశ్నలకు ఎదురుదాడి లేదా తప్పించుకుని తిరగడం తప్ప సమాధానం చెప్పడం లేదన్నారు వైసీపీ ఎల్పీ నేత బొత్స సత్యనారాయణ. రైతులు ఇబ్బందులు పడుతున్నా యూరియాపై చర్చించడానికి అంగీకరించలేదన్నారు. తాము ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉన్నామని సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. 10 చెప్పి 3 మాత్రమే అమలు చేస్తే సూపర్ హిట్ అవుతుందా అని ప్రశ్నించారు. కార్మికుల పని గంటలు పెంచే బిల్లు వ్యతిరేకించామని, ఆ బిల్లులో భాగస్వామ్యం కామని చెప్పామన్నారు. ప్రభుత్వం దగ్గర నుంచి ఒక బాధ్యతయుతమైన విధంగా ఏ ప్రశ్నకి సమాధానం రాలేదు. చేస్తున్న విధానాలు కూడా ప్రశ్నిస్తే వాటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు. ఎంతసేపు ఇది ఎదుగుతాడి లేకపోతే ఆయన తప్పించి తిరగాలి. దాని నుంచి ఏ విధంగా దీంట్లోంచి బయటపడాలా అని ఇవాళ అగ్రికల్చర్ అయితే యూరియా గురించి మాట్లాడమని గొడవ పెట్టిన ఎప్పుడుకొచ్చి వాళ్ళు స్పందిస్తారు. రైతులు కష్టాలు పడుతున్నా వీళ్ళ దగ్గర పొందలేదు. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా, సూపర్ 6 సూపర్ హిట్ చెప్పాలి కదా. ఓ 3 పనులు చేసి మా 7 వాగ్దానాలు చేసి 3 వచ్చి అరకొరగా చేసి సూపర్ హిట్ అయిపోయిందని వాళ్ళంతా వాళ్ళు నిలుచుకుంటే అయిపోద్దా? శాసన మండలిలో మనం వాడిని వినిపించాం. ప్రతి అంశాన్ని రావాలని పట్టుబట్టాం. ఏదైతే కార్మికుల తాలూకా పని గంటలు పెంచే బిల్లు ఉందో అది చాలా తప్పు. మీరు కార్మిక సంఘంతో మాట్లాడలేదు. మీరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పాను. దాని తర్వాత ఉపచర్చలు అన్నీ అయ్యాయి. ఆ బిల్లు మాత్రం అది ఆగింది. ఆ బిల్లు ఆపగలిసాం. ఎందుకంటే ఒక సాంప్రదాయాన్ని రాష్ట్రంలో ఉండాలనే ఒక తపంతో దాన్ని ఆపగలిసాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి 15 నెలల్లో ఎన్ని కార్యక్రమాలు చేయగలిగామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్ సహకారంతో ఈ ప్రభుత్వం టీంలా పనిచేస్తుందని, ఈ టీంలో ఏ ఒక్కరూ తప్పు చేసినా విఘాతం కలిగించేలా వ్యవహరించినా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అన్నారు. ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండాలు పెట్టుకుని మాట్లాడితే అభివృద్ధి లక్ష్యానికి ఆటంకం కలుగుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. కానీ ఇది ఒక టీం. ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసినా, ఈ యజ్ఞంలో ఒక్క 0.1% డీవియేషన్ వచ్చినా, నష్టం జరిగినా అది చాలా ఇదవుతుంది.
మనకు ఒక బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా మీరు చూశారు 10 to 5 అసెంబ్లీ పెట్టుకున్నాం. 10 to 5 అసెంబ్లీ పెట్టుకుంటే అన్ని విషయాలు చర్చించడానికి చాలా సమయం వస్తూ ఉంది. రెండోది, మీ ఎమ్మెల్యేలు కూడా మీ అనుభవాలు క్షేత్రస్థాయిలో ఏం జరిగాయో అవన్నీ ఇక్కడ చెప్పే అవకాశం వస్తుంది. తప్పులు జరిగితే కరెక్ట్ చేసే అవకాశం వస్తుంది. అదే సమయంలో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామని ఏదో విమర్శిస్తే మాత్రం, లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే మనం అనుకున్న లక్ష్యానికి నష్టం అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకే నేను ఒకే మాట చెప్పాను, 1995 సీఎం ఎట్లా పనిచేశానో అదే మాదిరిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దీక్షలో ఎక్కడా రాజీ పడను. అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మా సంకల్పం ఎన్డీఏ సంకల్పం మంచి సంకల్పం అయినా మీరు కూడా దానికి దోహదం చేసే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మనస వాచ పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. రాత్రింబగళ్ళు పనిచేస్తే అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వెనక్కి తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల విషయంలో తలెత్తిన వివాదంపైన మాట్లాడేందుకు వెళ్లిన చిరంజీవి బృందాన్ని అప్పటి సీఎం జగన్ అవమానించారనే అంశంపై అసెంబ్లీలో ఆయన గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో అపార్థాలు చెలరేగాయి. బాలకృష్ణ చిరంజీవి ఫ్యాన్స్తో పాటు టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి ఫ్యాన్స్ వైసీపీ నేతలు తప్పుపెట్టారు. అయితే టీడీపీ శ్రేణులతో పాటు నందమూరి అభిమానులు బాలయ్య కామెంట్స్కు మద్దతుగా నిలిచారు. దీంతో బాలకృష్ణ వ్యాఖ్యలు రాజకీయ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే అసెంబ్లీ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు స్పందించారు. మొన్నటి సభలో తాను చేసిన విషయాలు అపార్థాలకు దారితీశాయని అభిప్రాయం కలిగిందని కామినేని అంగీకరించారు. సంబంధిత విషయాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును ఆయన కోరారు. దీంతో స్పీకర్ అయ్యన్నతో చెప్పి రికార్డుల నుంచి తొలగిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆర్ నారాయణమూర్తి స్పందించారు. చిరంజీవి 100% నిజం చెప్పారన్నారు. జగన్ ప్రభుత్వం ఎవరిని అవమానపరచలేదని, జగన్ను కలిసిన వాళ్ళలో తాను కూడా ఉన్నానన్నారు. జగన్ సానుకూలంగా స్పందించారని, సినిమా వాళ్లకు జగన్ ఎంతో గౌరవం ఇచ్చారన్నారు. చిరంజీవిని అవమానపరిచారన్న ప్రచారం అబద్ధమన్నారు. చిరంజీవి వల్లే సమస్య పరిష్కారం అయిందని వివరించారు ఆర్ నారాయణమూర్తి. చాలా మంది వెళ్ళాం అని అందరికీ తెలుసు. కాబట్టి ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో, ఏం చర్చలు జరిగాయో అవన్నీ కూడా మీకు మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా, రైట్? మీడియాలో చూడండి మీరు ఏం జరిగిందో, దట్ ఈస్ సత్యం, అది చూడండి. సో బాలకృష్ణ గారు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు అని చెప్పారు. సో నేను బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకోవాలా. కానీ చాలా మంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారిని, సినిమా కళాకారుని అవమానించింది అనే అప్రద ఏమైతుందో అది చాలా తప్పండి. Nobody have the right to assassinate other characters. Such an important. Truth is important. ఆ ట్రూత్ అప్పుడు ఏ కెమెరా అయితే షూట్ చేసావు అది చూడండి, అది తెలుసుకోండి, జనాన్ని చెప్పండి. మమ్మల్ని ఎవరు అవమానించారు, తన గౌరవించారు. మేమందరూ వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు గారి గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తీసుకోండి అన్నీ మనం చేద్దాం అని చెప్పారు. ఈ ధైర్యం తెచ్చుకోండి, ఈ ధైర్యం తెచ్చుకోండి. ఓకే, ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి. ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్, గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో, ఏ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీ, ఎనిబడి ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అకార్డింగ్ టు ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు విన్నవించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు, ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని, దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని, మన తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల ఆయుధాల కార్ఖానాలను పోలీసులు గుర్తించారు. ఎస్ఎల్ఆర్ నుంచి రాకెట్ లాంచర్ వరకు ఆయుధాలను స్వయంగా తయారు చేసుకుంటారని భద్రతా బలగాలు గుర్తించారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా మెట్టగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని కనుగొన్నారు. వారిగా ఆయుధాలు తయారీకి వాడే మిషనరీ, పెలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్ల తయారీకి వాడే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న కర్మాగారంగా భావిస్తున్నారు బలగాలు.
విజయవాడ దుర్గమ్మ అమ్మవారి ప్రసాదం లడ్డులో దారం పోగు ప్రత్యక్షం కావడం కలకలం రేగుతుంది. భక్తులకు పంపిణీ చేసే లడ్డు ప్రసాదంలో దారపు పోగు లభ్యమైంది. లడ్డు ప్రసాదం నాణ్యతపైన అధికారుల నిర్లక్ష్యం కొరవడింది. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటుడు తమిళగ వెటరీ కళగం అధ్యక్షుడు విజయ్ సభలో తోపులాట తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 40 మంది మృతి చెందగా మరికొందరు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన కరూరులో జరిగింది. విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ ఘటన కారణంగా విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. అంబులెన్సులు వెళ్లడానికి దారి ఇవ్వాలని విజయ్ కార్యకర్తలను అభిమానులు విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. కరూరు నుంచి వచ్చిన నివేదిక ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. బాధితులకు తక్షణమే వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు.